హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నిన్మినాని. డీసీ లోకేష్ కంగరాజు హీరోగా పరిచయమైన ఈ సినిమా ఎలా ఉందంటే, నిన్న సోషల్ మీడియాలో హైప్ చూసి సెకండ్ షోకి వెళ్ళాను భయ్య. చూసిన తర్వాత ఏమనిపిస్తుందంటే, అసలు ఈ మధ్యకాలంలో రివ్యూస్ రాసేవాళ్ళు కొంటున్నారా లేదంటే నాకు సినిమా చూడడం రాలేదు నాకు తెలియదు, కానీ సినిమాలో అయితే మాత్రం ఏ బొక్క లేదు, ఒక అనిరుద్ధ్ బేజం తప్ప. ఇంకా క్లియర్గా చెప్పాలంటే, రామ్ గోపాలం సత్య నుంచి సత్య 2 వరకు ఎలాంటి టేకింగ్తో అయితే సినిమాలు తీశారో అదే లాజిక్తో తీసిన సినిమా ఈ డీసీ అనే సినిమా. స్టార్టింగ్ మాత్రం సినిమా చాలా మంచి పాయింట్తో స్టార్ట్ అవుద్ది, కానీ అలా వెళ్తున్న కొలది ఇది ఒక ఆర్ట్ ఫిల్మ్ రేంజ్కి వెళ్ళిపోద్ది భయ్య. నీకు సినిమాలో క్లైమాక్స్ తప్పించి ఏ ఒక్క సీన్ కూడా మనం అనుకున్నట్టుగానే జరుగుతుంది. నువ్వు ఎక్కడ కూడా ఒక థ్రిల్ అయ్యే సీన్స్ ఏవి ఉండవు. కాకపోతే సీన్లో పస లేకపోయినా సరే అనిరుద్ధ్ రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ వాడి ఇరక్కుమ్మేశాడు బీజం. అంటే ఎంత బీజం బాగున్నా సరే సీన్లో ఆ పస లేకపోతే కేవలం బీజం కోసం సినిమాకి వెళ్ళలేం కదా. దట్టు ఓకే, అనిరుద్ధ్ అనే వ్యక్తి టాప్, ఇంకా ఇండియాలో ఆయన మించిన మ్యూజిక్ డైరెక్టర్ లేడు ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ అనుకోవడం ఎలాంటి డౌట్ లేదు. కానీ సీన్తో సంబంధం లేకుండా నా పని నేను చేసుకెళ్ళిపోతే నేను దబిడిదిబ్బులు ఆడించేస్తాను అంటే అది నాకైతే లిటరలీ కొన్ని సీన్స్లో అయితే ఎందుకు ఇంత ఓవర్ లౌడ్ మ్యూజిక్ ఎందుకు అసలు ఆ ఇంటర్వల్ బ్లాక్లో ఏదైతే చాలా ఫేమస్ అయిందో తకిట అది మనకి మ్యూజిక్ ఏదైతే ఉందో ఇంటర్వల్ బ్లాక్లో ఉంటుంది, ఇంటర్వల్ బ్లాక్లో తర్వాత సెకండ్ హాఫ్లో కొన్ని పోర్షన్స్లో ఉంటుంది. అది అసలు ఆ బీజంకి నేను వేరే లెవెల్ ఎక్స్పెక్ట్ చేసాను భయ్య. కానీ సీన్ చాలా చప్పగా వెళ్ళిపోతుంటుంది, విపరీతమైన వైలెన్స్ ఉంటుంది. అంటే ఈ మధ్యకాలంలో వైలెన్స్ సినిమా ఏది ఉందంటే ఓకే ఒప్పుకోవచ్చు, కానీ ఆ పర్పస్ ఏది పోలీసులకి వీళ్ళకి మధ్య జరుగుతున్న ఒక ల్యాగ్ ఏదైతే ఉందో సినిమా పాయింట్ టు పాయింట్ ఆ కథ కూడా ఎవడైనా రాయొచ్చు. ఆ కథ దీని గురించి ఆలోచించేసి ఏది చించేసిన అవసరమే లేదు, హ్యాపీగా ఎవడైనా రాయొచ్చు. కానీ ఈ తెలుగు మీడియాతో పాటు మొత్తం ఎంటైర్ సోషల్ మీడియా మొత్తం నేను ఇచ్చిన రివ్యూస్ చూస్తే నేనేమనుకున్నాను అంటే కొన్ని పాత్ బ్రేకింగ్ సినిమాస్ ఉంటాయి, ఆ టైప్ ఆఫ్ రేంజ్ ఏమనుకున్నాను. ఇదే టాలీవుడ్లో బాహుబలి సినిమాకు కూడా 2.3 2.2 ఇచ్చిన రివ్యూ పేజెస్ ఏవైతే ఉన్నాయో తెలుగు 360 కొన్ని ఉన్నాయి, వాళ్ళు కూడా నా ఈ సినిమాకి డీసీ సినిమాకి 3.8లు 4లు 4.5లు ఇస్తుంటే ఇదేదో పెద్ద ఇది పాత్ బ్రేకింగ్ సినిమా, ఒక 10-12 ఏళ్ళకి 15 ఏళ్ళకి ఒకసారి వచ్చే సినిమా అనుకున్నాను. కానీ ఇలాంటి సినిమాలు చాలా అంటే చాలా వచ్చేసాయి. సినిమాలో లోకేష్ కనగరాజు ఇప్పుడు అంతం సినిమాలో నాగార్జున గారు ఎలా అయితే ఉంటారో అదే టైప్ ఆఫ్ ఒక క్యారెక్టర్. ఆ మధ్యలో ఒక హీరోయిన్ పరిచయం అవడం, చనిపోవడం, తర్వాత ఒక ప్రాస్టిట్యూట్ పరిచయం అవడం, ప్రాస్టిట్యూట్తో మళ్ళీ వీళ్ళు సీన్లు బాబోయ్ అన్నీ చూసిన తర్వాత ఎట్లా చెప్తున్నా భయ్య, ఈవెన్ నా రివ్యూ కూడా రివ్యూలు చూసి సినిమాలకు వెళ్తున్నారు, చాలా డబ్బులు పక్కెట్టించుకున్నారు. ఇదివరకు అంటే చాలా జెన్యూన్గా ఉండేది భయ్య. ఓకే, ఎంత పెద్ద హీరో సినిమా రిలీజ్ అయినా మార్నింగ్ షో మ్యాట్ని వరకు బాగుంది ఇది అనేవారు, బాగున్నా బాగోపోయినా సరే మంచి టాక్ వచ్చేది, ఫ్యాన్స్ వెళ్ళేవారు. కానీ సెకండ్ షోకి వచ్చేసరికి క్లారిటీ వచ్చేది. కానీ ఇదేం మోసం భయ్య, జెన్యూన్ రివ్యూ పేజీలు అని చెప్పి తెలుగు సినిమాలకు ఒకలాగా తమిళ సినిమాలకు ఒకలాగా. ఇంకా దరిద్రం ఏంటంటే తెలుగు సినిమాల కంటే ఇప్పుడు డీసీ సినిమాకి చాలా మంచి థియేటర్లు పడ్డాయి. అంటే తెలుగు సినిమాని ఎవడు తొక్కక్కర్లేదు, తెలుగు సినిమాని తెలుగు తొక్కేసుకోవచ్చు. పోనీ అలాగని చెప్పి సినిమాలో స్టఫ్ ఉందంటే నాకైతే మాత్రం సినిమా అసలు ఎక్కలే. ఏదో అనిరుద్ధ్ బేజం ఏంటి బేజం, అదేమి ఇయర్పోర్ట్స్ పెట్టుకుని చక్కగా ఎలాగో ఓఎస్టీ రిలీజ్ చేస్తారు, అప్పుడు ఇంటే సరిపోదు కదా, 145 రూపాయలు డబ్బులు పెట్టుకుని వెళ్ళలేదు బొక్క. అసలు లోకేష్ కనగరాజు గారు ఈ సినిమాని ఎందుకు ఓకే చేశారు, ఆయన ఎందుకు హీరోగా చేశారు కొన్నది అసలు అది ఎవడైనా చేయొచ్చు. నేనేమనుకున్నానంటే ఇలాంటి డైరెక్టరు ఒక పాత్ బ్రేకింగ్ ఏదో సంథింగ్ అంత ఇలాంటి డైరెక్టర్ని ఇప్పుడు విక్రమ్ లాంటి కథ రాసిన వ్యక్తికి, ఖైదీ లాంటి కథ రాసిన వ్యక్తికి ఒక డైరెక్టర్ కథ చెప్తే దాన్ని నమ్మి సినిమా హీరోగా చేస్తున్నాడంటే చాలా మంచి కథ అయ్యే ఉంటుంది అనుకున్నాను. కానీ ఇది ఒక సింగిల్ లైన్ పాయింట్. అలాంటి పాయింట్ అంటే ఒక బాధాకరమైన విషయంతో బయటకు వస్తుంది. తర్వాత ఇంకా అలా ఇంకా మనం రాసుకోవచ్చు, నెక్స్ట్ సీన్ అవుతుంది హ్యాపీగా. కానీ క్లైమాక్స్లో ఒక అంటే ఈ హీరో క్యారెక్టర్ ఏదైతే ఉందో దేవదాస్ క్యారెక్టర్ వాళ్ళ నాన్న వేరే వాళ్ళ ఫాదర్ మాట్లాడుకునే ఒక సీన్ ఉంటుంది, అది మాత్రం మనం ఎక్స్పెక్ట్ చేయలేని సీన్. అది కూడా సీన్ అలా కంటిన్యూ అవుతుంది వాళ్ళది కనెక్ట్ అయిపోతాం ఇది అదే అని. సో ఇప్పుడు ఇలాంటి సినిమాలు కూడా ఈ రేంజ్ హైపులు ఇది అంటే ఇప్పుడు కొన్ని సినిమాలు ఉంటాయి, మంచి సినిమాలు వస్తుంటే కానీ అట్లా ఎవడు దేకడం. సో నా రివ్యూ అయితే మాత్రం డీసీ అనే సినిమాకి వెళ్ళి మీరు డబ్బులు బొక్క చేసుకోవద్దు. క్లియర్గా చెప్తున్నా, మీరు తిట్టుకోండి ఏదైనా అనుకోండి, మీరు నచ్చిందా నచ్చలేదా అనే విషయాలు పక్కన పెడితే మాత్రం నేను చెప్పేది అయితే మాత్రం ఇదేది ఓవర్ హైప్డ్ సినిమా తప్ప సినిమాలు అయితే పసలేదు. ఎంటర్టైన్ అవుదాం అనుకున్నాం, లేదంటే ఏదో
అంటే ఒక కొత్త రకమైన అనుభూతిని తీసుకుందాం అనుకుంటే మాత్రం నథింగ్ భయ్యా. మన తెలుగు వాళ్ళు ఇలాంటి సినిమాలు ఎప్పుడో తీసి, నేను చెప్తున్నా కదా, నాగార్జున గారు అంతం టైంలో తీస్తారు ఇలాంటి సినిమాలు. ఇంకా రామ్ గోపాల్ వర్మ గారు అయితే 10-15 సినిమాలు తీస్తారు ఇదే థీమ్తో. ఇదే ఒక రాన్ రస్టిక్ అని ఇదని అదని ఇబ్బా బాబోయ్, అసలు ఏమీ లేని సినిమాకి ఇంత హైప్ ఇచ్చి నిజంగా అంటే వీళ్ళు బడ్జెట్లు కూడా చిన్న సినిమాలకి నాకు డిసైడ్ అయిపోయింది. 10 కోట్లు బడ్జెట్ అనుకోండి సినిమాకి, ఇంకొక 5 కోట్ల వరకు ఓన్లీ సోషల్ మీడియాలో హడావిడికి ఖర్చు పెడుతున్నారేమో ఒక లెక్కలు కనిపిస్తుంది. చాలా క్లియర్గా ఈ సినిమాతో అర్థమైంది. నన్ను హైప్ చూసి ఎక్కడ పడితే అక్కడ ఏంట బాబు అంటే మార్నింగ్ షో నుంచి షో పడిన దగ్గర నుంచి ప్రతి ఒక్కడు కాపీ పేస్ట్ రివ్యూలే. 360 వాడు ఏదైతే చేశాడో అదే సేమ్ రివ్యూని దాదాపుగా ఒక 5-6 హ్యాండిల్స్ చేసే సేమ్ కాపీ పేస్ట్, ఫుల్ స్టాప్ కామా కూడా మారలే. సో దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ఒక సినిమాని జనాల్లోకి ఏదో ఒక విధంగా చొచ్చించేసి అంటే బాగుంది బాగలేదు ఏది అని పక్కన పెట్టేసి ఒక సోషల్ మీడియాలో ఒక 1,00,000 మంది ఒక 10,000 మంది 20,000 మంది ఫాలోవర్స్ ఉన్న వాళ్ళందరితో కూడా పాజిటివ్ రివ్యూలు ఇప్పించేసి శని ఆదివారాలు డబ్బులు దండేసుకోవాలి. సినిమా బాగున్నా బాగోపోయినా ఇన్ కేస్ మంచి టాక్ వస్తే అది వేరే విషయం తర్వాత, కానీ ముందు మాత్రం మన ఓపెనింగ్స్ లాగేలేని ప్రతి ఒక్కరూ మరి ఇది కూడా మోసమే కదా, ఇది కూడా ఆడియన్స్ని మోసం చేయడమే కదా. పెద్ద హీరోలు టికెట్ రేట్ పెంచితే 100 పెంచితే ఎలాంటి మోసమో ఇది కూడా దానికి మించిన మోసం. సినిమా మాత్రం అస్సలు సినిమాలో సరుకు లేదు, అనిరుద్ బేజం తప్ప. అనిరుద్ బేజం వినాలనుకుంటే ఓఎస్టీ ఒక 4 రోజుల్లో రిలీజ్ అవుతుంది, అప్పుడు మనం వినొచ్చు. సినిమాకి వెళ్ళి డబ్బులు బొక్క అయితే చేసుకోకండి.